హాయ్, వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి. మీరైతే ఈ ఆకుని ఏమంటారో కామెంట్లో పెట్టండి. మేమైతే ఎర్ర బచ్చలి అంటాము. అంటే కాడలు ఎర్రగా ఉన్నాయి కాబట్టి ఎర్ర బచ్చలి అంటాము. తెల్ల బచ్చలి కూడా ఉంటుంది, అదైతే నా దగ్గర లేదు. ఈ ఎర్ర బచ్చలి చెట్టు మాత్రం చాలా ఈజీగానే వచ్చేస్తుందండి. చిన్న స్టెమ్ పెడితే చాలు వచ్చేస్తుంది అన్నమాట. దీన్ని బాగా అల్లించాలి, గోడకి మేకులు కొట్టి అల్లించాలనుకుంటా ఉన్నాను. చాలా చిన్న ప్లేస్లోనే వేసానండి. బాగా అయితే అల్లుకుంటుంది. ఈ బచ్చలాకును మాత్రము వారానికి 2-3 సార్లు తినడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రము ఇది తరచుగా బాగా తింటూ ఉండాలి. గర్భస్థ శిశువుకి చాలా మంచిది అని చెప్తున్నారు అన్నమాట. పప్పులో వేసుకొని వండుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఈ ఆకు. ఇట్లా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి అన్నీ కూడా మనము ఇంట్లలోనే పెంచుకోవడానికి ముందుకు రావాలి. చిన్న కొమ్మేస్తే చాలు అన్నమాట, వచ్చేస్తుంది. ఎక్కడైనా కనుక దొరికితే మాత్రము మీరు వేసుకోవడానికైతే ప్రయత్నించండి. కొంతమందికి ఈ ఆకు తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి, అందుకే చెప్తున్నాను. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దీన్ని అంత ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వేసి రోజు కొంచెం వాటర్ పోస్తుంటే చాలు, బాగా అల్లుకుంటుంది ఈ ఆకు. ఓకేనండి, మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.